హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కొబ్బరిని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పైన ఉంది కదండి బ్రౌన్ కలర్, అవి తీసేయాలండి. మొత్తం ఇలా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇలా వైట్గా అవుతాయండి. వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాకుతోటి సన్నగా ముక్కలు కట్ చేసుకున్న వీటిని చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని. అప్పుడే మనకు కొబ్బరి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా కట్ చేయడం వల్ల మిక్సీ జార్లో వేయడం వల్ల తిప్పడం కొంచెం ఈజీగా అవుతుందండి మనకు. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్ని ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, అలానే మరీ బరుసుగా కాకుండా మిడిల్లో మిక్సీ పట్టేసుకోవాలండి. వీటిని ఇలా రావాలండి మనకి కొబ్బరి అనేది. చూసేలా ఎలా ఉందో, పొడి పొడిగా ఉంది. ఇప్పుడు బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. గిన్నెలో బెల్లం తీసుకొని, నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి 2 కప్పుల కొబ్బరికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బెల్లాన్ని కరగనివ్వాలండి. మొత్తం కొంచెమే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉండాలి. బెల్లం మొత్తం ఇలా కరిగించుకోవాలండి. ఇంకా బెల్లం అనేది కరగాలి మనకు. చూసారా, ఇప్పుడు బెల్లం మొత్తం కరిగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అట్లా ఉండనివ్వాలండి. ఇప్పుడు అవి కొంచెం చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో మనం ఆల్రెడీ ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదండి కొబ్బరి పొడి కొంచెం పచ్చి వాసన పోయేంతసేపు అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే కింద మాడకుండా ఉంటుందండి. కలపకపోతే కింద కొబ్బరి పొడి అనేది మాడిపోతుంది మనకు. కొంచెం దాంట్లో వాటర్ ఉంటాయి కదా, కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి కదండి, అవి కొంచెం ఇంకే వరకు కొంచెం పచ్చి వాసన పోయేంతసేపు కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి కొబ్బరి పొడిని. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు అనేది తయారవుతుందండి. కొంచెం కొబ్బరి పొడి మనకు కలర్ చేంజ్ అవ్వాలండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుందండి. కింద మాడకుండా అటు ఇటు కలుపుతూ చూసుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి కొబ్బరి పొడిని. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, దీంట్లో మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ బెల్లాన్ని మొత్తం చల్లగా అయిందండి బెల్లం. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము అంటే బెల్లంలో ఏదైనా చిన్న చిన్న డస్ట్ ఏమన్నా పోవడానికి బెల్లాన్ని జల్లెడ పట్టేసుకోవాలండి. ఈ కొబ్బరి పొడులను జల్లెడ పట్టేసుకొని అటు ఇటు తిప్పుతూ కలిపేసుకోవాలండి. కింద మాడకుండా ఇలా మొత్తం తిప్పుతూ ఉండాలి. బెల్లము కొబ్బరి కొంచెం దగ్గర అవ్వాలండి. గట్టిపడేంతసేపు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా తిప్పుతూ చేసుకోవాలండి. అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పొడి కింద మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. చూసారా, మనకు పాకం కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. చూడండి పాకం ఎలా చేంజ్ అయిందో. ఇంకా కొంచెం గట్టిపడాలండి మనకు బెల్లం అనేది. చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయిందో.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం మరీ వేడివేడిగా ఉంటే చేయలేమండి లడ్డు లెక్క. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా లడ్డు లెక్క చేతితో ఒత్తేసుకోవాలండి. మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ అయిందండి. కొబ్బరి బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. జలుబు దగ్గు అయినా కూడా తొందరగా తగ్గుతుంది మనకు. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు చూసారా ఎలా ఉందో, చూస్తుండగానే తినాలనిపించేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కొబ్బరి లడ్డు. ఇది హెల్త్కి కూడా మంచిది. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. Please like, share and subscribe for my YouTube channel. Hane Ammo Power 2829 YouTube channel.